వరలక్ష్మి, విష్ణు వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పట్టుకొని అలా నిద్రపోతూ ఉంటారు. ఇంతలో వరలక్ష్మికి మెలకువ రాగానే ఎదురుగా ఉన్న విష్ణుని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి విష్ణు గారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో విష్ణు లేచి కూర్చొని వరలక్ష్మి వైపే చూస్తూ ఏంటి వరలక్ష్మి ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే ఏంటి విష్ణు గారు మీరు నేరుగా నన్నే చూస్తున్నారు, అంటే మీకు కంటి చూపు కనిపిస్తుందా ఏంటి, మధ్యరాత్రిలో ఏమైనా మీకు కంటి చూపు వచ్చిందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో విష్ణు అయితే వరలక్ష్మి వరలక్ష్మి ఎక్కడ ఉన్నావు అని చెప్పి తడుముతూ అక్కడ అయితే వెతుకుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే నిజం చెప్పండి అని చెప్పి అంటుంది. లేదు వరలక్ష్మి నాకు ఎలా కనిపిస్తుంది చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో వరలక్ష్మి అయితే అవును మనం ఇక్కడ పడుకున్నాం, పిల్లలు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో విష్ణు అయితే అదిగో పిల్లలు అక్కడే కదా పడుకున్నారు అని చెప్పి పిల్లల్ని చూపిస్తూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమండి మీకు కంటి చూపు పోయింది కదా, కళ్ళు కనిపించవు కదా, పిల్లలు అక్కడే ఉన్నారని మీకు ఎలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో విష్ణు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అబ్బాయి వరలక్ష్మికి ఇలా అడ్డంగా దొరికిపోతున్నానని చెప్పి తడబడుతూ ఉంటాడు. దాంతో వరలక్ష్మి అయితే అతని పైన అనుమానం పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.